దేవుని ఆదరణ ఎలా ఉంటుంది? నిజంగా ఎంత గొప్ప ఆదరణ దేవునిది. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్ము ఆదరిస్తాను. చూసారా, దేవుని ఆదరణ నెమ్మది. అంటే దేవుడు ఎలా ఆదరిస్తాడు? ఒకరి తల్లి తన బిడ్డను ఎలా ఆదరిస్తుందో నిజంగా ఆ ఆదరణ ఆయనకి ఎక్కడ దొరకదండి. ఆ కవిగిరిలో ఆమె హత్తుకున్నటువంటి విధానంలో, ఆమె ఆ బిడ్డను ఓదార్చే విధానంలో, ఆ బిడ్డకున్నటువంటి విచారమును తొలగించే విషయంలో నిజంగా తల్లి ఎంత ఆరాటపడుతుందో అంతకన్నా గొప్పగా ఆదరణ చూపించేటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒకరి తల్లి ఒకరిని ఎలా ఆదరిస్తుందో అంతకన్నా గొప్ప ఆదరణ ఇస్తారండి. ఇంత గొప్ప ఆదరణ దయచేసే దేవుడు మనకున్నప్పుడు మనము ఈ లోకంలో విజృంభిస్తున్నటువంటి పరిస్థితులను, విచారాలను మన మీద వేసుకొని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు దేని నిమిత్తము చింతించొద్దు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు దేని విషయంలో కూడా కృంగిపోయే పరిస్థితి అవసరం లేదు. నీకు నెమ్మది కలుగు చేసే దేవుడు నువ్వు నమ్మినటువంటి దేవుడు. ఒకవేళ నమ్మకపోతే, ఒకవేళ ఇంకా నువ్వు ఆరాధన చేయకపోతే, ఒకవేళ నువ్వు దేవుణ్ణి అంగీకరించకపోతే, ఈ వాక్యం ద్వారా నీవు నమ్మి నిజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆదరణ దేవుడు నీకు దయచేస్తాడు. నీ జీవితంలో తప్పనిసరిగా ఈ ఆదరణ చేత నెమ్మది పొందగలుగుతావు. నీ విచారములు, నీ దుఃఖములు, నీ మనో వ్యాకులతలన్నిటినీ దేవుడు తొలగించుకోడై ఉన్నాడు. దేవుని సన్నిధానంలో ఆయన అంటాడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవుని సన్నిధానంలో దేవుని చేత ఆదరించబడితే ఇక మరలా ఆ విచారం కానీ, దుఃఖం కానీ, వ్యాకులత కానీ మన దగ్గర ఉండదండి. నీవు మనుషుల చేత ఆదరించబడుతున్నావు. నిజంగా ఈ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు, టీవీలో వార్తలు కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు, ఈ కరోనా వచ్చినటువంటి వ్యక్తులు ఒక్కళ్ళే ఉండాల్సి వస్తుంది. డాక్టర్లు ఆదరిస్తున్నారు, శానిటరీ వర్కర్స్ ఆదరిస్తున్నారు, ఇంకా పోలీసులు కూడా ఆదరిస్తున్నారు. కానీ కొంతమంది ఆదరిస్తూ వారు కూడా రోగానికి గురవుతున్నారు. ఎంతమంది ఆదరించినా కొంతమంది నెమ్మది లేని పరిస్థితిగా ఉంటున్నారు. ఎంతమంది ఆదరించినా ఇదిగో రక్త సంబంధికులు కానీ, కుటుంబ సభ్యులు కానీ